శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయనే మొదట మనలను ప్రేమించాను కనుక మనం ప్రేమించున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్ల ఆయనను అనుగ్రహించను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునను. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన పాపముల నిమిత్తము మనకు రావలసిన శిక్షను ఆయన భరించెను. మన పాప భారం తను మోసెను. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనం పాపం చేసి మరణం తెచ్చుకున్నాం. ఆయన మరణమును జయించి మనకు నిత్య జీవమును అనుగ్రహించెను. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమను స్వీకరించి తాను చూపించిన మార్గంలో నడుస్తూ పరలోక రాజ్య వారసులు కావాలని ఆయన కోరిక. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.